నమస్తే. ఇవాళ ఎర్లీ మార్నింగ్ బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్ అని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు ఈ అరెస్ట్? ఈ అరెస్టు ఇది ప్రజాస్వామ్య పాలన, పోలీస్ పాలన అర్థం కావట్లేదు. మరి మబ్బుల 4 గంటలకు వచ్చి మా ఎర్రల సీనన్న గారి ఇంటి ముందు పోలీసులు చేస్తున్నటువంటి అరాచకాన్ని మీడియా ఈరోజు లైవ్లో ప్రదర్శించింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పకుండా కూడా మరి అరెస్ట్ చేసి ఇంట్లోకి వెళ్ళి లాక్కొని తలుపులు బద్దలు కొట్టి లాక్కొని తీసుకురావడం ఈరోజు మేము బీఆర్ఎస్ విద్యార్థి భవన్ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేసి చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక రౌడీలాగా, ఒక గుండాలాగా నోటీసులు ఇవ్వకుండా మబ్బుల 4 గంటల నుంచి 11 గంటల దాకా తలుపులు కొట్టి భయంకరంగా ఇంట్లో వాళ్ళు భయపడేలాగా, ఆందోళనకు గురయ్యేలాగా వేధించి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇది మరి ప్రజాస్వామ్య పాలన లేకపోతే పోలీస్ పాలన? రేవంత్ రెడ్డి మీరు ఈ రకంగా మా బీఆర్ఎస్ నాయకులను కేసులు పెట్టి నోటీసులతో, పోలీసులతో, జైళ్లతో మమ్మల్ని బాధించడం అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ రోజుకైనా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము అంటే నోటీసులు ఇవ్వకుండా ఇటు అరెస్ట్ చేశారు అంటే ఆ రోజు పోలీస్ స్టేషన్లో దురుసుగా ప్రవర్తించాడని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ గురించి మేము అడిగినాం సిఐ గారిని, మీరు అసలు ఏ కేసులో మాకు నోటీసులు ఇస్తున్నా ఉన్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే ఆయన దగ్గర ఎటువంటి సమాధానం లేదు. మేము అరెస్ట్ చేస్తున్నాం, మేము స్టేషన్కి అయిన తర్వాత నోటీసులు ఇస్తాం, స్టేషన్లో ప్రశ్నిస్తామని చెప్పి సమాధానాలు దాటేస్తుండే తప్ప ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడి నోటీసులు, మా లాయర్లు మా లీగల్ సెల్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయంటే కూడా వెయిట్ చేయకుండా అక్రమంగా తలుపులు బద్దలు కొట్టిన ఇంట్లోకి పోయి మా విద్యార్థి మా ఎర్రల సీనన్న గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము మా బీఆర్ఎస్ విద్యార్థి భవన్ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. ఏముంది అనుకోవచ్చు కదా, ఇంత ఎర్లీ మార్నింగ్ ప్రశాంతమైన వాతావరణంలో తన ఫ్యామిలీతో ఉండి ఉంటాడు. సో ఎందుకు ముందస్తు ఏమి సమాచారం? రేవంత్ రెడ్డి సర్కారు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కేసుల పేరుతోని, పోలీసులతోని వేధించడమే వాళ్ళ ఏకైక లక్ష్యం. కాబట్టి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా కూడా, ఎటువంటి నాయకుడైనా, ముఖ్య నాయకులు ఎవరైనా కూడా గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉంటే ఇట్లాంటి కేసులు పెట్టి వేధించడమే వాళ్ళ లక్ష్యం. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పేది ఒకటే, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మీరు దయచేసి గమనించండి. మార్పు అంటే ఇదేనా మార్పు? పోలీసులను కేసులను పెట్టి మరి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి, పోలీస్ స్టేషన్లో పెట్టి వేధించడమేనా మార్పు అనేది మీరు ప్రజలందరూ గమనించాలని చెప్పేసి మేము దయచేసి వేడుకుంటాం. ప్రజాపాలన అంటూ ఉంటాడుగా ముఖ్యమంత్రి మాట. ప్రజాపాలన అనేది ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ అమలు అవుతుందో నాకు ఒకసారి చెప్పండి. ప్రజాపాలన అంటే ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే ప్రజాపాలన. ఇది రేవంత్ రెడ్డికి ఎలక్షన్ల ముందు ఉన్నటువంటి ఆలోచన, కానీ ప్రజలకు తెలియలేదు. ఈ సంవత్సర కాలంలో ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందే మనం పక్కింటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఏం చక్కగా చేసిండని చెప్పేసి మా పిల్లని అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నాడు. ఇదే ప్రజాపాలన. కేసుల పేరుతోటి వేధించడము, రైతు రుణమాఫీ చేయకపోవడం, రైతు భరోసా ఇవ్వకపోవడం, ఏం చేయలేదు. రైతులకు ఏం చేయలేదు, ప్రజలకు ఏం చేయలేదు, విద్యార్థులకు ఏం చేయలేదు. 6 గ్యారంటీ అమలులో 4 గ్యారంటీ అమలు అయినటువంటి విద్యార్థి భరోసా కార్డు ఇప్పటి వరకు కూడా గతికి లేదు. ప్రజలకు ఎట్లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడమే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ప్రజాపాలన యొక్క ఉద్దేశం. ఇంతమంది పోలీసులు వచ్చారు, ఒకరిని అరెస్ట్ చేయడం ఎట్లా చూడొచ్చు? అంటే ప్రశ్నించేటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేసి అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇంకొకసారి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించద్దు, ఇంకొకసారి ప్రభుత్వానికి ఎవరు ఎదురుగా ఉండద్దు. రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళ ఫ్యామిలీ అటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మా తాత పోలీస్ పటేల్, మా అయ్య పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్ అని చెప్తాడు కదా, ఆయన అదే మైండ్ సెట్ తోటి ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. అందుకే పోలీస్ రాజ్యంలో పెట్టి ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ముఖ్య నాయకులను వాళ్ళని అరెస్ట్ల పేరుతో వేధించడం వాళ్ళ ఏకైక లక్ష్యం. ఏం చెప్తారు బాబా? ఎర్రల సీనన్న అరెస్ట్ చేశారు కదా, నేను ఏం చెప్పలేను. ఎట్లా చూస్తారు అరెస్ట్లని? ఇక ఘోరంగా ఇక అరెస్ట్ అంటే ఇక గంత దారుణంగా చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏం మంచిగా లేదు. కొంచెం ఎవరైనా మాట్లాడిరంటే అదనంగా అరెస్ట్ చేసి లోపలేస్తాడు. ప్రజాపాలన అంటాడు కదా, ఏం ప్రజాపాలన ఉన్నదండి? ఓ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ లేదు, గ్యాస్కి 500 అన్నాడు, 500 లేదు, ఏది లేదు. ఘోరంగా ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్లు సుతా వస్తలేవు ఇక్కడ. వారం కాదు 10 రోజులకు ఒకసారి నీళ్లు సుతా చక్కగా వస్తలేవు. చాలా దారుణంగా ఉన్నదండి రేవంత్ రెడ్డి పరిపాలన. చాలా దారుణం అంటే దారుణంగా ఉంది. ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడితే అరెస్టులు చేస్తాడు. ఎర్రల శ్రీనన్న పోలీస్ స్టేషన్ దురుసుగా ప్రవర్తించాలంటున్నారు కదా. ఏం లేదు, ఎర్రల శ్రీనన్న ఏదన్నా ఉంటే బెదిరించి ఇది కరెక్ట్ అని మాట్లాడతాడు. అసలు వాళ్ళు మాట్లాడద్దు, అనగదొక్కాలని చూస్తాడు ఈ రేవంత్ రెడ్డి. అంతేనండి, అనగదొక్కాలనే చూస్తాడు. ఎట్లయితే ఎట్లా అంటే ప్రజలు చూస్తారు కదా, ప్రజలందరం ఏకమైతే గవర్నమెంట్ ఏమవుతుందో అది తర్వాత ముచ్చట. అది చెప్పచ్చు రేవంత్ రెడ్డికి.
హెచ్చరిస్తున్నావా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డిని బజాబార్ హెచ్చరిస్తాను నేను. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు. ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రికి ఇదే ఆయన ఇంకా అదే పొజిషన్లో పోతే ప్రజలు తిరగబడ్డప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఏమవుతుందో అది ప్రజలే బాగా ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ ఏకమైనప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సంగతి చెప్తాం.